ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జిమ్ఖానా గ్రౌండ్స్ వద్ద ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. దేశానికి బాబు జగజీవన్ రామ్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. జగజీవన్ రామ్ బాటలోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. అదేవిధంగా భారతదేశానికి మొట్టమొదట కార్మిక శాఖ మంత్రిగా కావచ్చు, రైల్వే శాఖ మంత్రిగా కావచ్చు, రక్షణ శాఖ మంత్రిగా కావచ్చు, అనేక బాధ్యతలు చేసి ఈ దేశంలో అనేక పెనుమార్పులకి చక్కటి మార్గం చూపెట్టిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. వారి యొక్క ఆశయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఎప్పుడు ఇటువంటి మహనీయులను గుర్తుపెట్టుకుంటాము. జగజీవన్ రామ్ గారు ఒక ఆశయాల్ని, ఆలోచనలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఆయన తీసుకున్న ప్రతి సంస్కరణలు కానివ్వండి, ఏ స్కీమ్ అయినా వెనకమాల అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఒక ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరిగింది.